కోడలు ఎట్లుంటే ఏంది, ఎక్కువ కట్నం తీసుకొస్తే చాలు అని అనుకుంటారు చాలా మంది అత్తలు. అట్లాంటి ఆల్మోస్ట్ అందరు అత్తలకి బద్మాష్ కోడలే వస్తాయి. ఎందుకంటే ఎక్కువ కట్నం తీసుకొచ్చిన నేనెందుకు తగ్గి ఉండాలి అత్తగారి ఇంట్లో అన్న మైండ్ సెట్ తోనే వస్తాయి అవి. వీళ్ళు బానే ఉంటారు, కానీ సఫర్ అయ్యేది ఎవరంటే ఈ ఎక్కువ కట్నం తీసుకొచ్చిన కోడలికి తక్కువ కట్నం తీసుకొచ్చిన తోటి కోడలు ఉంటే దానికి ఉంటే చూడండి సావిగా అంతా ఇంత ఉండదు పాపం దానికి నరకం. ఎందుకంటే ఈ ఎక్కువ కట్నం తీసుకొచ్చిన కోడల మీద కోపం వచ్చినా, ఫ్రస్ట్రేషన్ వచ్చినా, చిరాకు వచ్చినా అత్త బయట పడదు. ఎందుకంటే ఎక్కువ పైసలు తీసుకొచ్చింది కదా బిడ్డ పాపం. సో ఏ కోపం ఉన్నా, ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా తక్కువ కట్నం తీసుకొచ్చిన కోడల మీద చూపిస్తారు అత్తలు. ఈ ప్రాసెస్ లో వీళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అవుతుంది. సరే నేను తక్కువ డబ్బులు తీసుకొచ్చినా కాబట్టి అన్నిటికీ తగ్గుండాలేమో, అది ఎక్కువ పైసలు తీసుకొచ్చింది కాబట్టి అది ఎట్లా నడుస్తుందేమో అనే అపోహలో, ఆ ఇన్సెక్యూరిటీలో ఎవ్వరు ఏమన్నా సరే పడుతూ ఉంటారు అనమాట. ఆ ఇంటి అత్త, మామ, ఆడపడుచు, బావ, ఆఖరికి ఆ ఇంటి పని మనిషి తిట్టినా సరే వీళ్ళు ఎదురు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఆ ట్రాన్స్ లో ఉంటారు, నేను తక్కువ కట్నం తీసుకొచ్చినా కాబట్టి నేను తగ్గి ఉండాలి అని. ఇట్లా ఇన్సెక్యూరిటీ వల్ల వాళ్ళ ఎమోషన్స్ ని, వాళ్ళ యాంగర్ ని, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని, వాళ్ళ బాధని సప్రెస్ చేసుకొని గ్రాడ్యువల్లీ యాంగ్జైటీ, స్ట్రెస్, బీపీ, షుగర్ ఇట్లాంటి అడ్డమైన రోగాలు తెచ్చుకుంటారు. ఇట్లా ఇన్సెక్యూరిటీ వల్ల రోగాలు తెచ్చుకుంటున్న ఆడవాళ్ళందరికీ ఏం చెప్తున్నా అంటే, ఎక్కువ కట్నమా తక్కువ కట్నమా గడిద గుడ్డ అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్నం తీసుకోవడం అనేది నేరం. అట్లాంటప్పుడు ఎక్కువ తెస్తే ఏంది, తక్కువ తెస్తే ఏంది గడిద గుడ్డు. అందరు కోడళ్ళకి ఒకటే రూల్ ఉండాలి, అందరు కోడళ్ళని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి, ఏ అత్తగారి ఇల్లైనా సరే. సో ఎక్కువ కట్నం తీసుకొచ్చిన కోడలు ఎంత రుబాబుగా ఉంటుందో నువ్వు కూడా గట్లే ఉండాలి. దానికి ఎక్కువ తక్కువ అనేది ఉండదు. నువ్వు ఆ ఇంటికి కోడళ్ళగా పోయినావంటే ఆ ఇల్లు నీదే. నిన్న మొన్న పరిచయమైన ముక్కు మొహం తెలియదు, వాళ్ళెవరో నీకు తెలియదు. అట్లాంటిది వాళ్ళ ఇంట్లో నువ్వు సేవలు చేస్తున్నావు, వంట చేస్తున్నావు, వాళ్ళ పిల్లల్ని